తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ఆలస్యంగా లెగవడం వల్ల అష్టదరిద్రం అని అంటూ ఉంటారు. అసలు ముందుగా ఏ టైంకి లెగవాలంటారు? ప్రకృతి మనకి లేచే సమయాన్ని ఒకటి నిర్ణయించి పెట్టిందమ్మా. ప్రకృతిలో అంతర్భాగమే కదా మనం కూడా. ఒకసారి ఎప్పుడన్నా కొంచెం ముందు లేచి చూస్తే అర్థం అవుతుంది ఎప్పుడు లేవాలో. సూర్యోదయానికన్నా కొంచెం ముందే పక్షులు, జంతువులు అన్నీ లేస్తాయి. మనం కూడా ఒక జంతువే కదా, మనం ఎప్పుడు లేవాలి? వాటితో పాటే లేవాలి కదా. అట్లా లేస్తేనే కదా ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటాము. ప్రకృతి మనని అనుగ్రహించడానికి వీలయ్యేది కనుక పక్షులు ఎప్పుడైతే కిలకిల రావాలు చేస్తూ ఉంటాయో, పెంపుడు జంతువులు మనకు ఉంటే ఉండాలేమో, ఏ కుక్కో పిల్లో పెంచుకుంటే, లేకపోతే మనకు ఉండవు. పల్లెల్లో అయితే ఆవులు, గేదెలు ఇలాంటివి ఉంటాయి. ఇంకా కొంతమంది గొర్రెలు పెంచుకుంటారు. అవి ఎప్పుడు లేచి ఆవులు అంబారావాలు చేస్తూ ఉంటాయో ఆ సమయానికి లేవడం అన్నది సరైన పద్ధతి. ఇంకా బాగా ఉండాలి అంటే, గొప్ప సాధన అవి చేయాలంటే అంతకన్నా ముందు లేవాలి. బ్రహ్మ ముహూర్తం అంటారు. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. బ్రాహ్మీ ముహూర్తం అది నిజంగా లేవాల్సిన సమయం. ప్రకృతి మనకి ఆ సమయానికి నిద్ర లేవడానికి ఒక ఏర్పాటు కూడా చేసింది. తప్పనిసరిగా ఆ సమయంలో అందరికీ మెలకు వస్తుంది. మనం గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక సమయంలో మెలకు వస్తే నిద్ర లేవద్దు. కానీ బద్ధకస్తులు పక్కనున్న సెల్ ఫోన్లోనో వాచీలోనో టైం చూడండి. 4:30, 5 మధ్య ఉంటుంది. అది మెలకు వచ్చిందంటే ప్రకృతి లేపింది మనని. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇటు నుంచి అటు తిరిగి పడుకుంటున్నాం. అంతేగాని వెంటనే లేవట్లా. అప్పుడు ఆ సమయానికి మెలకువ రాగానే లేవడం గనక అలవాటు చేసుకున్నట్టయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు అష్టదరిద్రం అన్నారు. ఎందుకు అష్టదరిద్రం? మొట్టమొదట ఆరోగ్యం చెడిపోతుంది, కంటి చూపు మందగిస్తుంది. ఆలస్యంగా లేస్తే పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. అనుకున్నదేది సాధించలేము. ఆ కారణంగా ఆర్థికంగా కూడా ఇబ్బంది పడతాం. ఇట్లా లెక్క చూసుకుంటూ కనుక వచ్చినట్టయితే ఎన్ని రకాలైనటువంటి దరిద్రాలు వస్తాయి మనకి. వీటన్నింటి నుండి మనం తప్పించుకుని, దరిద్రాల నుండి తప్పించుకోవాలి అంటే త్వరగా లేవాలి. అందుకని ఆ మాట, ఈ వివరాలన్నీ ఇలా చెప్తే ఎవరికి విసుగ్గా ఉంటుంది వినడానికి. అసలు వినడానికి ఓపికేది. అందువల్ల దరిద్రం అనే ఓ మాట అంటే, దరిద్రం ఉండడం ఎవరికి ఇష్టం లేదు గనక అందుకని త్వరగా లేస్తారు అని చెప్పినటువంటి మాట. ఎన్ని రకాల నష్టాలు వస్తాయో ఆలస్యంగా లేచినందువల్ల పట్టిక చూస్తే మనకు అర్థమవుతుంది. అలానే ఇప్పుడు నిద్ర లేచిన తర్వాతకి ముందుగా చేయవలసిన పని అంటే ఏంటమ్మా? ఏం చేయాలి అసలు? నిద్ర లేవంగానే మంచం మించి దూకకూడదు. అసలు కళ్ళు కూడా తెరవకూడదు. మెలకువ వచ్చిన తర్వాత 2 చేతులతోనూ ఇలా కళ్ళు మూసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి అప్పుడు ఆ చేతుల వంక చూసుకుని లేవాలి. దీనివల్ల సుఖం ఏమిటంటే, ఇవాళ వాళ్ళ మొహం చూశాను దరిద్రం వచ్చింది, వీళ్ళ మొహం చూశాను దరిద్రం వచ్చిందని ఎవరిని అనం. మన చేతులు మనమే చూసుకున్నాం. అది చూసుకునేటప్పుడు ఏమవుతుందంటే, అలా కళ్ళు నెమ్మదిగా తెరవడం వల్ల చీకటి, మనం పడుకున్నప్పుడు కళ్ళు చీకటిగా ఉంటాయి, బయట కొంచెం వెలుగు ఉంటుంది. ఒక్కసారిగా చీకట్లోంచి వెలుగులోకి చూస్తే కళ్ళు చికిలిస్తాం. ఆ చికిలించినప్పుడు ఏం జరుగుతుందంటే, కంటి పాపలో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి, అవి సర్దుబాటు చేసుకుంటాయి ఆ వెలుగుకి. ఆ సర్దుబాటు చేసుకోవడానికి ఇట్లా చికిలించటం. ఈ సర్దుబాటు చేసుకోవడం రోజు ఉందనుకో, వాటి శక్తి తగ్గుతుంది, తొందరగా అవి వస్తాయి, కళ్ళజోళ్ళు వస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి, నెమ్మదిగా ఇలా వాతావరణానికి అలవాటు పడేటట్టుగా కళ్ళు తెరిచి, ఇలా చేతులు చూసుకుంటూ కూడా ఒక శ్లోకం చెప్పిస్తారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గౌరీ, ప్రాభాతే కరదర్శనం. ఈ చేతి చివర్ల దగ్గర లక్ష్మి ఉంటుంది. పనులు దీంతోనే చేస్తాం, అప్పుడు సంపదలు వస్తాయి. కరమధ్యే సరస్వతి, ఈ చేతి మధ్యలో సరస్వతి పుస్తకం మరొకటో ఉంటుంది, జ్ఞానం ఉంటుంది.
కరమూలేతు గౌరీ, ఈ చేతి మొదట్లో గౌరీ ఉంది. పని చెయ్యాలంటే ఇది మణికట్టు కదలాలి. ఇది పని చేస్తే ఏదైనా ఉపయోగం, లేకపోతే ఇక్కడ బిగుసుకుపోతుంది. కనుక అలా అంటే ఎవ్వరిని ఏమనక్కర్లేదు, నాకు డబ్బు కావాలన్నా, చదువు కావాలన్నా, శక్తి కావాలన్నా నా చేతుల్లోనే ఉంది అని చెప్తాం. చేతులతో చేసే చేతల్లో ఉంది అని చెప్పుకోవడం. ఎవరి మీద మనం నెపం వేసి వాళ్ళ వల్ల నష్టమైంది, వీళ్ళ వల్ల నష్టమైంది అని ఎవరిని అనకుండా నా చేతుల్లోనే ఉంది, నేను చేయలేదు గనక జరగలేదు అని ఎవరికి వాళ్ళు విమర్శించుకోవడానికి పనికొస్తుంది. ఇప్పటికీ ఇలా నెమ్మదిగా కళ్ళు తెరవడం వల్ల కంటి చూపు చాలా బాగా ఉంటుంది. అలా చేసినటువంటి వాళ్ళకి 120 ఏళ్ళు బతికినా కళ్ళజోడు రాదు, అంత బాగా ఉంటుంది అన్నమాట. నెమ్మదిగా చూడడం అయిన తర్వాత మంచం మించి దూకకూడదు. నెమ్మదిగా అసలు లేచేటప్పుడే ఎడం పక్కకి తిరిగి నెమ్మదిగా లేస్తాం. లేచినటువంటి వాళ్ళం వంగి భూమికి నమస్కారం చేసి మన పనుల్లో మనం పడాలి. అప్పుడు ఏం జరుగుతుంది? సముద్ర వసనేదేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భూదేవిని ప్రార్థించి నీ మీద పాదం పెడుతున్నానమ్మా తల్లి, నన్ను క్షమించు అని ప్రార్థిస్తున్నాం. ఎప్పుడైతే భూమిని ప్రార్థించామో మనకి ప్రతిరోజు ఎత్తడేనే, సంవత్సరానికి ఒక రోజు కాదు. భూమిని ఎప్పుడైతే భూదేవిగా ప్రార్థన చేసి నా కాలు పెడుతున్నానమ్మా క్షమించు అని అడుగుతామో అప్పుడు ఆ గౌరవం ఉంటుంది. ఈ భూమిని పాడు చేయడం, కబ్జాలు చేయడం, దానికోసం కొట్టుకోవడం లాంటివి ఉండవు. ఒక గౌరవం కలుగుతుంది. ఇక మనం పనిలో పడ్డామంటే అద్భుతంగా ఉంటుంది ఆ రోజు. నిద్ర లేచిన తీరు బట్టి ఆనాటి కార్యక్రమాల యొక్క ఫలితాలు ఉంటాయని కదా మనకు పెద్దలు చెప్తారు. కనుక ఇంత హాయిగా నా కన్ను హాయిగా ఉండేట్టు, నా గుండె హాయిగా ఉండేట్టు ఇలా కుడిపక్కకి తిరిగి నెమ్మదిగా కాళ్ళు ముడిచి లేచినందువల్ల, ఈ నిమిషం సమయం తీసుకున్నందువల్ల రక్త ప్రసరణ భూమికి సమాంతరంగా ఉండేటటువంటిది. కూర్చోంగానే పైకి పంప్ చేయాలి గనక గుండె మీద బరువు పడుతుంది. అలా బరువు పడకుండా, నిలబడకుండా నెమ్మదిగా పక్కకి తిరిగి నెమ్మదిగా లేచి ఈ నిమిషం కూర్చుని పనిలోకి వెళ్ళేటప్పటికల్లా ఆ గుండె మీద బరువు పడకుండా సర్దుబాటు అవుతుంది. అంచేత గుండె కూడా పదిలంగా ఉంటుంది. హార్ట్ అటాకులు రావు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, ముఖ్యంగా పక్షవాతం రాదని చెప్తారు. అలా గనక ఉన్నట్టయితే కనుక ఇన్ని రకాలన్నీ మనకి నిద్ర లేవడం అనేటటువంటి ఒక్క విషయంలో ఇంత శాస్త్రీయంగా చెప్పారమ్మా మన పెద్దవాళ్ళు. మరి ఇప్పుడు నిర్ణయించుకోవాలి ఎప్పుడు లేవాలి, ఎట్లా లేవాలి, లేచి ఏం చేయాలి అన్నది. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.